అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సేవాదల్ చైర్మన్ గా ఉన్నారు 2-3 నెలల నుంచి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిర్రు. ఆయన సైన్యం ఎంతో తెలుసా 250 మంది డివిజన్ లా కాన్స్టిట్యూన్సీ లా కాదు. చేక్పేటలో కేటీఆర్ కూడా అభిమానులు ఎక్కువ, బీఆర్ఎస్ కి అభిమానులు ఎక్కువ అని అంటున్నారు. మరి ఎట్లా పేమెంట్ బ్యాచ్ కి కమిట్మెంట్ బ్యాచ్ కి చాలా ఫరక్ ఉంటుంది భయ్యా. పేమెంట్ అని చెప్పమంటారా అనొద్దు, ఒక వ్యక్తిని అనొద్దు, చేసుకుంటారు వాళ్ళు. డబ్బు ఉంది కదా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కమిట్మెంట్, వీళ్ళందరూ ఈ వ్యవస్థ కమిట్మెంట్ తో వచ్చిన వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం పూర్తి వ్యవహారంతో వచ్చిన వాళ్ళందరూ చూడండి. అందరూ టోపీ పెట్టుకుని టోపీలు ఎందుకు అంటే స్పష్టంగా గాంధేయ మార్గంతో వెళ్తున్నాం. గాంధేయ మార్గంతో వెళ్ళి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి స్పష్టంగా మేము గెలవబోతున్నాం. ప్రజలకు అండగా ఉండబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ రేపు అభివృద్ధి నినాదం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రచారంలో చూసుకుంటే మల్లారెడ్డి ఏమో హెయిర్ కటింగ్ చేసిండు, అలాగే పొన్నం ప్రభాకర్ ఏమో దోశలు వేసిండు, మీరేమో ఇట్లా ఇస్త్రీ చేస్తున్నారు. అంటే ఏంది ఇది? అంటే ఇట్లా ప్రచారంలో ఇది ఒక భాగం ఇది. ఇది మన రజక సామాజిక వర్గం, ఎంబీసీ సామాజిక వర్గం, బి సామాజిక వర్గం, వీళ్ళందరూ మీ పక్షము, వీళ్ళందరూ మా పక్షము, ఇది మా ప్రజాపాలన పక్షం అని చెప్పి చెప్పే విధంగా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నాయకుడిని ఎన్నుకోవాలంటే ఈ బడుగు బలహీన వర్గాలు అండగా, దండగా, నీడగా, తోడుగా ఉన్నారు కాబట్టి ఎన్ని ముచ్చట్లు మాట్లాడండి. నేను చెప్తున్నా కదా, ఫేస్బుక్ పెట్టుకుని, ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని, ట్విట్టర్ లో అకౌంట్ పెట్టుకుని, ట్విట్టర్ లో ఫాలోవర్స్ పెట్టుకుని, గతంలో మేము 10 ఏళ్ళు సంపాదించిన డబ్బుతోని అహంకారంగా మాట్లాడితే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలంగాణ ప్రజానికం ఒప్పుకోదు.